ఏదైనా తోట ఆత్మీయ పాఠాల్లో మనము ఈ దినాన మోసపోయినటువంటి అవ్వను గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అవ్వ ఎందుకు మోసపోయింది అని అంటే, దేవుడు చెప్పిన మాటని నమ్మకపోవడం వల్లనే అవ్వ మోసపోయింది. అవ్వే కాదు, ప్రతి మానవుడు కూడా, నీవు నేను కూడా దేవుడు చెప్పిన మాట కాక మరి ఏ మాటను మనము నమ్మిన ఎడల మనము మోసపోతున్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి ఆ వృక్షఫలం తింటే నువ్వు చనిపోతావు, నీకు మరణం వస్తుంది అని దేవుడు చెప్పిన తర్వాత కూడా దేవుడు తాను సృజించిన వారితో అబద్ధం ఆడతాడా? ఆయన తండ్రి తన పిల్లలతో అబద్ధం చెప్పుతాడా ఎప్పుడైనా? ఎప్పటికీ చెప్పడు. కానీ తండ్రి చెప్పినటువంటి మాటని, తమ సృష్టికర్త అయినటువంటి దేవుని మాటని నమ్మకపోవడం వలన, సర్పము యొక్క మాటల్ని నమ్మడం వలన మరణము మానవ జీవితంలోనికి ప్రవేశించింది. ఈ దినాన మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎవరు దేవుని మాటను నమ్ముతారో వారు జీవము కలిగి జీవిస్తారు. ఎవరు దేవుని మాటని నమ్మరో వారు మోసములో పడి మరణిస్తారు. కనుక దేవుని లేఖనాల్లో మనం ఈరోజు వాక్య భాగంలో మోసపోయిన అవ్వ ఎలా మోసపోయింది అని అంటే, సర్పము తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సర్పము చెప్పినటువంటి మాటలకి నీవు దేవదూత వలె ఉంటావు ఆ చెట్టు ఫలములు తింటే అనగానే వెంటనే అవ్వ ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ చెట్టును చూస్తూ ఉన్నది. మొదటిగా సర్పము చెప్తున్న మాటలు వింటూ ఉన్నది. వినుట అనేటువంటిది ఏ మాటలు వింటున్నామో మనము ఒక్కసారి వివేచన కలిగి ఉండాలి. వినువారిని చెరుపుటకే కానీ పాడు చేయుటకే కానీ ఎందుకు పనికిరానటువంటి వ్యర్థమైన మాటలని లోకంలో మనం వినకూడదు. క్రీస్తును గురించినటువంటి మాటలు మనం వినడం వలన దేవుని మీద మనకు విశ్వాసం కలుగుతుంది. అందుచేత నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి, అవ్వ సర్పం మాటలు వింటూ ఉన్నది. వింటూ 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 ఆ చెట్టును చూచినప్పుడు ఆ చెట్టు చూపునకు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నదంట. అది ఒక రమ్యమైనదిగా కనిపిస్తూ ఉన్నది. అది వివేకమిచ్చేదానిగా కనిపిస్తూ ఉన్నది. ఇటు దేవుడు ఈ పండు తింటే నువ్వు చనిపోతావు అని చెప్పినటువంటి చెట్టు నీ కన్నులకి అందంగా కనిపిస్తూ ఉన్నది అనంటే, రమ్యమైన దానిగా కనిపిస్తూ ఉన్నది అనంటే, నీకు వివేకమిచ్చేదానిగా కనిపిస్తూ ఉందనంటే నీ కన్నులు నేను మోసం చేస్తున్నాయి అని అర్థం. నీవు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. కనుక లేఖనాలు ఏం చెప్తున్నాయి అనంటే, యేసుక్రీస్తు వారు కూడా ఎమ్మాయి మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు ప్రభువు వారితో ఉన్నప్పటికీ కూడా వారు ప్రభు అని గుర్తించలేనటువంటి గ్రుడ్డితనంలో ఉన్నారు. కారణం ఏంటంటే, ప్రవక్తలను మోషేయు చెప్పినటువంటి మాటలని నమ్మనటువంటి మందమతుల్లాగా, వివేకము లేనటువంటి వారిలాగా వారు ఉన్నారు. ఎవరైతే ప్రవక్తల ద్వారా వ్రాయబడినటువంటి మాటల్ని నమ్మరో, ఎందుకొరకు అనగా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి వాడు దేవుడే. నానా సమయముల్లో నానా కాలముల్లో మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. ఏ ప్రవక్త పితరులతో మాట్లాడినా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినా, ఒక మోషే అవనివ్వండి, ఒక ఏలియా ప్రవక్త అవనివ్వండి, ఒక ఎలీషా ప్రవక్త అవనివ్వండి, ఒక ఇర్మియా ప్రవక్త అవనివ్వండి, ప్రవక్తలు ఎంతమంది అయితే మాట్లాడి ఉన్నారో ఆ ప్రతి మాట మాట్లాడింది ఒక వ్యక్తి కాదు, ఆ ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడాడు. కనుక దేవుడు చెప్పినటువంటి మాటని నమ్మనటువంటి మందమతులు క్రీస్తు పునరుద్ధానమును చూడలేకపోయారు, క్రీస్తును గుర్తించలేకపోయారు, తమతో ఉన్న ప్రభువును వారిని చూడలేకపోయారు. కారణం ఏంటంటే, దేవుని యొక్క లేఖనాలని నమ్మనటువంటి మందమతులు, అవివేకులు, గ్రుడ్డివారు ఈ రోజున కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే వారు ఆ ఎంఐ మార్గం గుండా వెళుతూ ఉన్నారో, ఆ ఎదురుగున్న గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడ ప్రభు వారికి ఒక రొట్టెను విరిచి ఇచ్చిన తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు వరకు కూడా ప్రభు అని వారు గుర్తించలేకపోయారు. ఈ రోజున అవ్వను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట కాక అపవాది చెప్పిన మాట నమ్మడం వలన వారి కన్నులు లోక సంబంధంగా తెరవబడ్డాయి.
చివరికి వారికి సిగ్గును అవమానమును కలిగి తమ స్థితి ఏమిటో దేవుడి మాట వినకపోవడం వలన వారికి వచ్చినటువంటి పరిస్థితి ఏమిటో అనేది వారు చూచుకున్నప్పుడు దేవుని ఎదుటికి రాలేక సిగ్గుతో అవమానంతో చెట్ల చాటున దాక్కోవలసి వచ్చింది. దేవుని ప్రియ జనాంగమా, దేవుని యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈ లోకములో ఉన్నటువంటి మాటలు, ఈ లోకము మనకి అందంగా చాలా బాగున్నట్టుగా రమ్యమైన దానిగా కనిపిస్తుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట నమ్మకపోవడం వలన రమ్యమైన దేశమును వారు నిరాకరించిరి అని దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉన్నది. దేవుడు చెప్పినది ఏదైనప్పటికీ కూడా అది మన కన్నులతో మనము చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మనము చూడకూడని వాటిని చూడడం వలన చూడవలసిన వాటిని మనము చూడలేకపోతూ ఉన్నాం. మనం వినకూడని వినటం వలన మనం వినవలసిన వాటిని వినలేకపోతున్నాం. ఈ రోజున మనము వెళ్ళవలసిన వాటి చోటకి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే, వెళ్ళకూడని చోట్లకు మనం వెళ్తూ ఉన్నాం. అందుచేత నా ప్రియ దేవుని క్రైస్తవ జనాంగమా, ఈ రోజున దేవుని మాటలు ఎందరైతే విశ్వసిస్తారో, ఎందరూ దేవుని మాటలు నమ్ముతారో వారు నిరంతరము జీవించేటువంటి జీవితమును కలిగి ఉంటారు. వారి మోసపోకుండా దేవుని ఆత్మ వారిలో నివసిస్తుంది, దేవుని ఆత్మ వారు నడిపిస్తుంది. కనుక నాడు అవ్వ మోసపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటని నమ్మకపోవడమే. నాడు ప్రభువును వారిని చూడకపోవడానికి గల కారణం ఏంటంటే, పునరుద్ధానుడైన ప్రభువుని ఎరగకపోవడానికి కారణం ఏంటంటే ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుని మాటల్ని నమ్మకపోవడమే. ఈ రోజున కూడా మనము దేవుని మాటలను నమ్మకపోయిన ఎడల మనమును కూడా అలాంటి గుడ్డితనంలో మనము జీవించి ఆ ఎరుగో మార్గము గుండా వెళుతున్నటువంటి వాని యొక్క గుడ్డివాడైనా దర్శించబడి ప్రభు కృపను పొందుకున్నాడు. కానీ ఈ రోజున ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి సిలువలో ఆయన ప్రాణం ఇచ్చి ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై మరలా తిరిగి రాబోతున్నాడు అనేటువంటి ఇన్ని లేఖనాలు మనకున్నప్పటికీ కూడా ఒక్క లేఖనము నమ్మనటువంటి అవిశ్వాసంలో మనం జీవిస్తున్నాం. ఈ రోజున ప్రభు రాకడ కొరకు ఎదురు చూడలేనటువంటి ఒక అవివేక జనాంగముగా ఉన్నాం. ఈ రోజున నిజముగా మనము ప్రభువు మీద మనకి నమ్మకం ఉంటే, లేఖనాల మీద నమ్మకం ఉంటే మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాము. ప్రభువును మహిమను చూచుట కొరకు, ఆ రమ్యమైనటువంటి మహిమ కలిగినటువంటి పట్టణమునకు వెళ్ళుట కొరకు ఈ లోకము యొక్క ఆశలను విడిచిపెట్టి సియోను మార్గములో, సియోను యాత్రలో మన పితరులు నడిచినటువంటి విధానములో మనమును కూడా ముందుకు సాగిపోతాము. అలాంటి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకి దేవుడు దయచేయనుగాక. ఆమేన్.